కర్నూలు మండలం దిగువపాడులో రెడ్డిపోగు ప్రసాద్, రెడ్డిపోగు విజయకుమార్ ఆధ్వర్యంలో అడ్వకేట్ రెడ్డిపోగు ప్రవీణ్ కుమార్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ భీమరావుజీ, అలాగే అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయభాస్కర్, అలాగే రెడ్డిపోగు దానంరాజు, ఎస్ దినకర్, మల్లెపోగు రాజన్న, కాటం యేసు, శ్యామ్ కుమార్, మహేష్లు హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జీవిత విశేషాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. చట్టాలు తెలుసుకోవడం వలన సమాజంలోని రుగ్మతలు కట్టడి చేయడానికి అవకాశం ఉందన్నారు. స్వాతంత్రం దేశంలో ఇప్పటికీ అంటరానితనం, కుల వివక్ష కనిపించడం బాధాకరమని అన్నారు. స్వేచ్ఛ, సౌభాతృత్వం, హక్కులు సాధించేందుకు రాజ్యాంగం ఉపయోగపడుతుంది అని చెప్పారు. దీంతో సమసమాజ స్థాపన ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి 133వ జయంతి చేస్తుండగా మేము పిలిచిన వెంటనే లాయర్స్ అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, రకరకాలుగా వేరే వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి ప్రోత్సహించి చాలా వరకు మమ్మల్ని ఆదరించి అభినందించి ఆయన యొక్క స్ఫూర్తి కోసం మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు చాలా లాయర్లు అయితేనేమి, మీరు చాలా వరకు ఎంతవరకైనా కానీ విలేజెస్లో పోయి చేయాలా. ఇప్పుడు అన్నారు ఒక అన్న, మన విజయభాస్కర్ అన్న, మనము టౌన్లలో విగ్రహాల కాడ కాదు చెప్పాల్సింది, వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ విలేజ్లలో డెవలప్ చేస్తే బాగుంటుంది, అంబేద్కర్ విషయం గురించి మనం చెప్పాలి అనే ఒక విషయాన్ని మనకు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి తెలియదు నిజంగా చెప్పాలంటే. కానీ ఈ అణగారిక కులాలను ఏమి చాలా తొక్కుతున్నారు. అలాంటిది ఏం లేకుండా పైకి తీసుకురావాలని చెప్పేసి మీరు ఇంకా మునుముందు